లాస్ట్ 2-3 డేస్ నుంచి టిష్యూ స్టార్ట్ చేసాం. సో 4th టిష్యూ ఇదే, నర్వస్ టిష్యూ. సో స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు నర్వస్ టిష్యూ. చాలా చిన్న టాపిక్కే. సో ఈ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుందన్నమాట, మొత్తం మన హ్యూమన్ బీయింగ్లోనే. సో నర్వస్ టిష్యూలో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, న్యూరాన్స్ అండ్ న్యూరోగ్లియల్ సెల్స్. సో ఫస్ట్ న్యూరాన్స్ చూద్దాం. న్యూరాన్స్ అనేటివి ఒక బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. సో ఇది ఇంపార్టెంట్ లైన్ అనమాట. సో న్యూరాన్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఇవి ఎందుకు రెస్పాండ్ అవుతాయి, ఏ మెసెంజర్ వల్ల రెస్పాండ్ అవుతాయి? రెస్పాండ్ టు ఫిజికల్ అండ్ కెమికల్ స్టిములై. ఎలాంటి ఫిజికల్గా అయినా కెమికల్స్గా అయినా స్టిములై అంటే ఒక మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అండ్ దే కండక్ట్ ద ఇంపల్సెస్ అండ్ రిలీజ్ స్పెసిఫిక్ కెమికల్ రెగ్యులేటర్స్. సో ఇవి ఇక్కడ ఏం చేస్తాయంటే ఇంపల్స్ని ప్రొవైడ్ చేస్తాయి, ఇంకా స్పెసిఫిక్ కెమికల్ రెగ్యులేటర్స్ని కూడా రిలీజ్ చేస్తాయి. న్యూరాన్స్ కెనాట్ డివైడ్ మైటోటికల్లీ బట్ సమ్ న్యూరాన్స్ కెన్ రీజనరేట్. సో ఇక్కడ న్యూరాన్స్ అనేటివి మైటోటికల్గా డివిజన్ అవ్వవు. సో 1 ఉంటే అందులో మళ్ళీ డివిజన్ అయ్యేలాగా, కానీ ఇవి కొన్ని మాత్రం రీజనరేట్ అవుతాయి. సో నెక్స్ట్ మైక్రోస్కోపికల్గా ఎలా కనపడుతుంది న్యూరాన్ అనేది, ఇది చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. సో ఒక యాక్సాన్ ఉంటుంది, సెల్ బాడీ, డెండ్రైట్స్ ఉంటాయి. సో ఇవి 3, సెల్ బాడీ, డెండ్రైట్స్ అండ్ యాక్సాన్. సో ఫస్ట్ సెల్ బాడీ చూద్దాం. సెల్ బాడీ అంటే ఇది యాక్చువల్గా. సో ఇక్కడ మిడిల్లో ఉన్న ఈ పెంటాగోనల్ షేప్ ఉంది కదా, ఇదే సెల్ బాడీ. ఈ సెల్ బాడీ లోపల సైటోప్లాజం, మొత్తం చుట్టూ కూడా సైటోప్లాజంతో నిండి ఉంటుంది. అండ్ ఒక సెల్ మెంబ్రేన్ దీనికి ప్రొటెక్షన్లా ఉంటుంది. సో వాటి మధ్యలో న్యూక్లియస్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. సైటోప్లాజం ఆఫ్ ద సెల్ బాడీ ఈజ్ కవర్డ్ బై ఎ సెల్ మెంబ్రేన్ విత్ సెంట్రల్లీ ప్లేస్డ్ న్యూక్లియస్. సో ఇక్కడ చెప్పుకున్నదే. సో న్యూరాన్ ఉంటుంది, న్యూరాన్లో మిడిల్ పార్ట్ సెల్ బాడీ కవర్డ్ బై ఎ సెల్ మెంబ్రేన్, అందులో న్యూక్లియస్ వచ్చేసి సెంట్రల్ ప్లేస్లో ఉంటుంది. సో ఇంకా సైటోప్లాజంలో ఏమేమి ఉంటాయి? మైటోకాండ్రియా ఉంటుంది, గోల్గి కాంప్లెక్స్, రైబోజోమ్స్ అండ్ లైసోజోమ్స్, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ సెంట్రియోల్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ ద న్యూరాన్. సో ఇది ఇంపార్టెంట్ వచ్చేసి సెంట్రియోల్స్ ఆర్ యాబ్సెంట్. సో ప్రజెంట్ ఏమున్నాయంటే మనం ఒక నార్మల్ సెల్లో ఏవేవి ఉన్నాయంటే మైటోకాండ్రియా, గోల్గి కాంప్లెక్స్ అని ఈజీగా చెప్పగలుగుతాం. కానీ ఆబ్సెంట్ ఉన్నది మీరు గుర్తుపెట్టుకుంటే ప్రజెంట్ ఉన్నాయి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆబ్సెంట్ ఉన్నది వచ్చేసి సెంట్రియోల్స్. సో సెల్ బాడీ ఇక్కడ మైక్రోస్కోపికల్గా ఇమేజ్ ఉంది. సో సెల్ బాడీలో సైటోప్లాజం ఉంది, గోల్గి అపరేటస్ కనబడుతున్నాయి, మైటోకాండ్రియా, సమ్ రైబోజోమ్స్ కూడా ఉన్నాయి. సో సెంట్రియోల్స్ అనేటివి ఆబ్సెంట్ అని చెప్పుకున్నాం. అయితే ఈ సైటోప్లాజం మొత్తం కూడా ఒక గ్రాన్యులర్ మెటీరియల్ అయి ఉంది. సో ఆ గ్రాన్యులర్ మెటీరియల్లో ఆ గ్రాన్యులర్ మెటీరియల్ని మనం నీసెల్ గ్రాన్యూల్స్ అని పిలుస్తుంటాం. అంటే సమ్ లిటిల్ చిన్న పార్టికల్స్ కనబడుతున్నాయి కదా, సో అవే నీసెల్ గ్రాన్యూల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ సబ్స్టాన్స్ మొత్తం కూడా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంతో తయారైందనమాట. సో cytoplasm consists in a granular material which is known as Nissl granules. So it is composed of rough endoplasmic reticulum. సో సైటోప్లాజంలో ఇవి ఉంటాయని అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి డెండ్రైట్స్ చూద్దాం. సో డెండ్రైట్స్ అంటే ఇవి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇవే ఇక్కడ. సో డెండ్రైట్స్ ఆర్ బ్రాంచ్డ్ ప్రాసెస్, కనిపిస్తుంది అనుకుంటున్నా. సో dendrites are branched process that extend from the cytoplasm of the cell body. సో ఇవి బ్రాంచెస్గా ఉంటాయి, సెల్ బాడీ నుంచి ఎక్స్టెండ్ అయి ఉన్న పార్ట్ అనమాట. సో ఇది అండ్ దీని మెయిన్ ఫంక్షన్ వచ్చేసి స్టిములైని రిసీవ్ చేసుకుంటుంది. సో ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి, ఈ కార్నర్స్ దగ్గర నుంచి స్టిములై ఎవరైనా ఏదైనా రెస్పాన్స్ ఇచ్చినా ఏదైనా చెప్పినా కూడా మనకి ఆ స్టిములస్ మొత్తం తీసుకొచ్చి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి చెప్పేది ఈ డెండ్రైట్స్ అనమాట. సో రిసీవ్ స్టిములై అండ్ కండక్ట్ ఇంపల్సెస్ ఆఫ్ ద సెల్ బాడీ. అండ్ సమ్ డెండ్రైట్స్ ప్రజెంట్ మైన్యూట్ స్పైన్స్ దట్ ఇంక్రీజ్ దేర్ సర్ఫేస్ ఏరియా. సో కొన్ని డెండ్రైట్స్కి స్పైన్స్ ప్రజెంట్ అయ్యి ఉంటాయంట. స్పైన్స్ అంటే ఒక చిన్న, మనం క్యాక్టస్ ప్లాంట్కి చూస్తూ ఉంటాం, ఒక చిన్న ముళ్ళులా ఉంటాయి. సో అలాగే ఒక స్పైన్స్ అనేవి ఉంటాయంట. అవి ఎందుకు అంటే ఇంక్రీజెస్ ది సర్ఫేస్ ఏరియా అని చెప్తున్నారు. నెక్స్ట్ డెండ్రైట్స్ కంటే నీసల్ సబ్స్టాన్స్. సో డెండ్రైట్స్లో కూడా నీసల్ సబ్స్టాన్స్ ఉంటుంది విచ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ ద యాక్సాన్. సో
నీ సెల్ సబ్స్టాన్స్ ఎక్కడెక్కడ ఉంటుందంటే మన సెల్ బాడీలో చూస్తాము అండ్ డెండ్రైట్స్లో కూడా నీ సెల్ సబ్స్టాన్స్ ఉందంట. అండ్ యాక్సాన్లో వచ్చేసి యాబ్సెంట్ ఉంది. సో నీ సెల్ ఫ్రీ అంటాము. సో దీనికి యాక్సాన్కి నేమ్ వచ్చేసి యాక్సాన్ హిల్ కాక్ అంటారు. సో ఇప్పుడు డెండ్రైట్స్ అయిపోయింది, ఇప్పుడు యాక్సాన్ అనేది ఒక లాంగ్ సైటోప్లాస్మ్. సో యాక్సాన్ అనేది లాంగ్ సైటోప్లాస్మిక్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ద సెల్ బాడీ. సో సెల్ బాడీ నుంచి ఒక లాంగ్ స్టాండ్ ఉంది, అది ఎక్స్టెండ్ అయి ఉన్న పార్ట్. సో అది యాక్సాన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ నర్వ్ ఫైబర్ అనే టర్మ్ ఉంది. ఇది కామన్గా ఇదర్ అనే యాక్సాన్కి వాడచ్చు ఆర్ ఎల్స్ డెండ్రైట్, ఎలాంగేటెడ్ డెండ్రైట్కి కూడా యూజ్ చేస్తారు. సో యాక్సాన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అసలు అంటే ఇట్ క్యారీ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. సో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని కూడా క్యారీ చేస్తుంది సో యాక్సాన్ అనేది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే యాక్సాన్ కండక్ట్ ఇంపల్సెస్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ. సో సపోజ్ ఇప్పుడు యాక్సాన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఒకే న్యూరాన్ అనేది ఉండదు కదా. సో నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, లైక్ ఇక్కడొకటి అన్నట్టు. సో సపోజ్ ఈ టూ న్యూరాన్స్ దగ్గరికి వచ్చే టైంలో అవే ఉండాలి అని చెప్పేది యాక్సానే. సో రెండు న్యూరాన్స్ అనేటివి ఒకే దగ్గర కాకుండా, లైక్ న్యూరాన్స్ అనే కాదు, ఐదర్ అది మజిల్ అయినా ఇంకొక సెల్ అయినా కూడా సో అవేగా ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేది యాక్సాన్ ఇక్కడ. సో యాక్సాన్ కండక్ట్ ఇంపల్సెస్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిఎన్ఎస్కి ఫ్యూ మిల్లీమీటర్స్ దూరంలో ఉంటుంది. అదే పిఎన్ఎస్కి అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి ఓవర్ 1 మీటర్ వరకు దూరంగా ఉంటుంది. So side branches called collateral branches extended from shorter distance from the axons. So ivi short branches anamata. Next types of neurons. Neurons lo types unipolar, bipolar and multipolar. Unipolar inko name is pseudo unipolar neuron. 1 2 3. యూనిపోలార్లో వచ్చేసి ఒకే సెల్ బాడీ నుంచి యాక్సాన్ అండ్ డెండ్రైట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఎగ్జాంపుల్ ఎక్కడ చూస్తామంటే ఇన్వర్టిబ్రేట్స్లో చూస్తాము. సో నెక్స్ట్ బైపోలార్ అంటే ఏంటంటే ఒక డెండ్రైట్ ఉంటుంది అండ్ ఒక యాక్సాన్ ఉంటుంది. సో ఇది ఎక్కడ అంటే రెటీనా, నోస్ అండ్ ఇయర్ దగ్గర చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ మల్టీపోలార్ వచ్చేసి మెనీ డెండ్రైట్స్ ఉంటాయి, ఒకే సింగిల్ యాక్సాన్కి చాలా డెండ్రైట్స్ వస్తాయి. సో అది ఎగ్జాంపుల్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్, పిఎన్ఎస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో ఇది 3 types ఆఫ్ న్యూరాన్స్. న్యూరోగ్లియల్ సెల్స్. సో వీటిని గ్లియల్ సెల్స్ అంటారు. ఇవి వచ్చేసి నాన్ ఎక్సైటబుల్ సపోర్టింగ్ సెల్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. నర్వస్ టిష్యూ. సో ఈ నర్వస్ టిష్యూలో కూడా కొన్ని సెల్స్ ఉన్నాయి, నాన్ ఎక్సైటబుల్ సపోర్టింగ్ సెల్స్. సో ఇవి ఇంతకుముందు చెప్పుకున్న న్యూరాన్స్ ఏవైనా ఇంపల్స్ వచ్చినప్పుడు అది వచ్చి మొత్తం సెల్ బాడీకి చెప్పడం కానీ డెండ్రైట్స్ రియాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. కానీ ఇందులో న్యూరోగ్లియల్ సెల్స్లో ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉండదు. సో అందుకే ఇవి నాన్ ఎక్సైటబుల్ సపోర్టింగ్ సెల్స్. ఇవి ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు న్యూరాన్స్. ఆస్ట్రోసైట్స్ ఇందులో వెరైటీస్ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ వెరైటీ వచ్చేసి టైప్ వచ్చేసి ఆస్ట్రోసైట్స్. దీస్ సెల్స్ ఆర్ స్టెల్లేట్ ఇన్ అపియరెన్స్. దే ఆర్ ప్రజెంట్ ఎట్ ద సైట్ ఆఫ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, BBB అంటారు. They regulate the passage of molecules from the blood to brain. Astrocytes are primary glycogen stores in the central nervous system. So first point వచ్చేసి astrocytes, these cells are stellate in appearance. సో ఇక్కడ stellate మీనింగ్ వచ్చేసి స్టార్ షేప్ అనమాట. సో ఇవి చూడడానికి స్టార్ షేప్లో కనబడతాయి. అండ్ నెక్స్ట్ దే ఆర్ ప్రజెంట్ ఎట్ ద సైట్ ఆఫ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సో BBB అంటామన్నాను. అండ్ ఈ BBB అంటే ఏంటి క్లియర్గా చెప్పుకున్నామంటే ఇది ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనమాట. సో బ్రెయిన్కి బ్లడ్కి మధ్యలో ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్లా ఉంటుంది. సో అక్కడ ఎలాంటి మాలిక్యూల్స్ అన్నా ఇంకేవైనా పాస్ అవ్వాలి అంటే సో ఇది రెగ్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఉంది రెగ్యులేట్ ద ప్యాసేజ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద బ్లడ్ టు బ్రెయిన్. నెక్స్ట్ ఆస్ట్రోసైట్స్ ఆర్ ద ప్రైమరీ గ్లైకోజన్ స్టోర్స్ ఇన్ ద CNS. సో ఈ ఆస్ట్రోసైట్స్ ఇంకొక ఫంక్షన్ వచ్చేసి గ్లైకోజన్ని స్టోర్ చేసుకుంటాయి. సో ఆస్ట్రోసైట్స్ ఇంతే. నెక్స్ట్ ఆలిగోడెండ్రోసైట్స్. దీస్ సెల్స్ ఫార్మ్ మైలిన్ షీత్ అరౌండ్ ద యాక్సాన్ ఇన్ ద CNS. సో ఇక్కడ యాక్సాన్ ఉంది కదా, యాక్సాన్ చుట్టూ మనం చూసినట్టయితే ఇట్లా బాక్స్ లాగా వచ్చేసి అందులో ఒక షీత్ ఉంటుంది మొత్తం కూడా. సో ఆ షీత్ ఫామ్ చేసేది ఎవరు అంటే ఆలిగోడెండ్రోసైట్స్. నెక్స్ట్ మైక్రోగ్లియల్ సెల్స్. మైక్రో నేమ్లోనే ఉంది. సో మైక్రో అంటే స్మాల్. దీస్ ఆర్ స్మాల్ సెల్స్ విత్ ఫ్లాట్ సెల్ బాడీ అండ్ ఫ్యూ షార్ట్ సెల్యులార్ ప్రాసెసెస్. అండ్ ఇవి ఎక్కడ ఫౌండ్ ఉంటాయంటే పెరివాస్కులర్ కోట్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ ఇన్ CNS. సో ఫౌండ్ ఎక్కడ అంటే CNS బ్లడ్ వెజిల్ దగ్గర ఒక వాస్కులర్ కోట్తో ఉంటుంది అనమాట. అది మొత్తం కూడా కోటింగ్ అంటే కప్పి ఉంచుకొని, సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దే ఆర్ ఫాగోసైటిక్ ఫంక్షన్, యాక్ట్ యాజ్ ఎ మ్యాక్రోఫేజ్ సెల్స్ ఆఫ్ ద CNS. సో ఇది మ్యాక్రోఫేజ్ లాగా కూడా వర్క్ అవుతుంది ఎక్కడ అంటే CNS, మైక్రోగ్లియల్ సెల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎపిడైమా సెల్స్.
These are simple columnar with non-motile cilia lining the cavities of the brain and central canal of the spinal cord. సో ఎపిడైమల్ లైనింగ్ అని మనం ఎపిథీలియల్ టిష్యూ చెప్పుకున్నప్పుడు చెప్పాము. సో ఇవి సింపుల్ కాలమ్నార్ సెల్స్ అనమాట. ఎలాంటి మూమెంట్ ఉండదు. మొటైల్ అంటే మూమెంట్ అని అంటాం. సో ఎలాంటి మూమెంట్ ఉండదు. సో సీలియా లైనింగ్ క్యావిటీస్ ఆఫ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ దగ్గర ఈ ఎపిడైమా లైనింగ్ ఉంటుంది. సపోజ్ ఇది బ్రెయిన్ అనుకుంటే ఒక లైనింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటుంది, కానీ ఎలాంటి మూమెంట్ చూపించదు. ఇందులో సింపుల్ కాలమ్నార్ సెల్స్ ప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో ఆ లైనింగ్ క్యావిటీ ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్ అండ్ సెంట్రల్ కెనాల్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ 2 ఏరియాస్ దగ్గర ఎపిడైమా లైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ షాన్ సెల్స్. షాన్ సెల్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయంటే మైలిన్ షీత్ ఫర్ ద పిఎన్ఎస్. సో సిఎన్ఎస్కి మైలిన్ షీత్ ప్రొవైడ్ చేసేది ఆలిగోడెండ్రోసైట్స్. అదే షాన్ సెల్స్కి అయితే పిఎన్ఎస్కి అయితే షాన్ సెల్స్ వర్క్ అవుతాయి. సో ఇది న్యూరోగ్లియా అండ్ న్యూరాన్ వచ్చేసి ఈ 2 పార్ట్స్ వచ్చేసి నర్వస్ టిష్యూలో చూసాం మనం. టిష్యూలోనే ఇంకొక టాపిక్. సో సినాప్స్, ద జంక్షన్ బిట్వీన్ ద న్యూరాన్స్. సో జంక్షన్ బిట్వీన్ ద న్యూరాన్స్ అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్, 1 న్యూరాన్ టు 1 న్యూరాన్లో ఈ మీటింగ్ ఏరియా ఉంది కదా, అదే అనేది సినాప్స్ అనమాట. సో సినాప్స్లో టైప్స్ ఉంటాయి. యాక్సోడెండ్రైటిక్ సినాప్స్, యాక్సోసోమాటిక్. సో నేమ్లోనే ఉంది. యాక్సాన్ టర్మినల్ టు డెండ్రైటిక్ మధ్యలో ఏవైనా సినాప్స్ అపియర్ అయితే అది యాక్సోడెండ్రైటిక్ సినాప్స్. నెక్స్ట్ యాక్సోసోమాటిక్ సినాప్స్ అంటే ఏంటంటే సేమ్ యాక్సాన్ బాడీ అండ్ సోమాటిక్. ఇక్కడ సోమాటిక్ అంటే ఒకటి కొత్తది, సో అనదర్ బాడీ అనమాట. ఇంకా ఏదన్నా ఒక కొత్తది వచ్చినప్పుడు లైక్ అనదర్ న్యూరాన్ ఉన్నప్పుడు అక్కడ ఏమైనా సినాప్స్ అపియర్ అయితే సో అది యాక్సోసోమాటిక్ సినాప్స్. యాక్సోడెండ్రైటిక్ సినాప్స్. ఇవి 2 types. The impulses are transmitted across a synapse by specific neurotransmitters like ACH, adrenaline, dopamine, serotonin, histamine. సో ఇవన్నీ కూడా సినాప్స్ జరిగిందంటే సపోజ్ సమ్ కమ్యూనికేషన్. సో సినాప్స్ జరగడం అంటే ఒక న్యూరాన్కి ఇంకొక న్యూరాన్కి మధ్యలో కమ్యూనికేషన్ జరిగే టైంలో ఎవరు ఏం ట్రాన్స్మిట్ అవుతుంది అంటే సమ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ పేరే అసిటైల్కోలైన్, నథింగ్ బట్ ACH అంటాము. సో నార్అడ్రెనలైన్, డోపామైన్, సెరోటోనిన్ ఇవన్నీ. సో సమ్ ఆఫ్ ద కలెక్షన్స్ ఆఫ్ సైటోప్లాస్మిక్ ప్రాసెస్ అంట. అందులో కూడా మెయిన్లీ యాక్సాన్స్లో ఉన్న సైటోప్లాస్మిక్ ప్రాసెస్ మాత్రమే తీసుకున్నారు. సో అది ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నారు అనమాట. సో యాక్సాన్కి ఉన్న మైలిన్ షీత్ గురించి అందులో ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో మైలినేషన్ అంటే చెప్పాను. సో యాక్సాన్ బాడీ ఉంటుంది. సో యాక్సాన్ బాడీకి సో ఒకటి యాక్సాన్ ఉంటుంది. ఆ యాక్సాన్ బాడీకి ఒకటి అరౌండ్ ఒక్కొక్క సెల్ నుంచి మైలిన్ షీత్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దాని మధ్యలో షాన్ సెల్స్ కూడా ఉంటుంటాయి. సో ఇప్పుడు మైలిన్ షీత్ గురించి చెప్పుకుందాం. సో ప్రజెన్స్ ఆఫ్ మైలిన్ ఈస్ నోన్ యాజ్ మైలినేటెడ్ అంటారు. సో మైలినేటెడ్ ఫైబర్స్ ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే మనం పెరిఫెరల్ నర్వస్ అండ్ ద వైట్ మ్యాటర్ ఆఫ్ ద సిఎన్ఎస్ దగ్గర చూడొచ్చు. అండ్ స్పైనల్ కార్డ్లో మోస్ట్లీ నాన్ మైలినేటెడ్ ఫైబర్సే ఉంటాయి. సో ఈ మైలిన్ ఉండడం వల్ల ఎందుకు హెల్ప్ఫుల్ అంటే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ టు ఫెసిలిటేట్ ద కండక్షన్ ఆఫ్ ఇంపల్సెస్ అనమాట. సో ఆ యాక్సాన్కి సపోర్టివ్గా అండ్ ఇంపల్సెస్ ఏమన్నా ఉన్నప్పుడు ఇంపల్సెస్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది మైలినేషన్. నెక్స్ట్ యాక్సోప్లాస్మా, ద సైటోప్లాజమ్ ఆఫ్ ద యాక్సాన్ విచ్ కంటైన్స్ న్యూరోఫైబ్రిల్స్ అండ్ మైటోకాండ్రియా. ఇది టర్మ్ అనమాట, న్యూ టర్మ్స్ ఇంట్రొడక్షన్గా చెప్తున్నారు ఇది. సో సైటోప్లాజమ్ ఆఫ్ ద యాక్సాన్ విచ్ కంటైన్స్ న్యూరోఫైబ్రిల్స్ అండ్ మైటోకాండ్రియా. సో యాక్సాన్ ఉంటుంది కదా, యాక్సాన్లో ఉన్న సైటోప్లాజంలో న్యూరోఫైబ్రిల్స్ ఇంకా మైటోకాండ్రియా ఎవరైతే ఉన్నారో వాటిని యాక్సోప్లాజం అంటున్నారు. సో నెక్స్ట్ యాక్సోలెమ్మా, ఇట్ ఈస్ ఎ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ కవరింగ్ ద యాక్సోప్లాజం. సో యాక్సోప్లాజం చుట్టూ కవర్ అయి ఉన్న పార్టే యాక్సోలెమ్మా అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్పైనల్ నర్వ్స్ అండ్ క్రేనియల్ నర్వ్సే. సో స్పైనల్ నర్వ్స్ వెరీ వెల్ నో, అందరికీ తెలిసి ఉంటుంది, ఇంటర్ టాపిక్సే. సో 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ వచ్చేసి డైరెక్ట్లీ అరైజెస్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్. సో స్పైనల్ కార్డ్లో ఉన్న అన్ని నర్వ్సే ఈ స్పైనల్ నర్వ్స్ 31. సో C8, T12, L5, S5 అండ్ C1. క్రేనియల్ నర్వ్స్ వచ్చేసి 12 ఉంటాయి. సో ఆల్ఫాక్టరీ, ఆప్టిక్, ఆక్యులోమోటార్, ట్రాక్లియర్, ట్రైజెమినల్, అబ్డ్యూసెంట్. సో మొత్తం ఇవి 12. నేనైతే నాకు రూల్ నెంబర్స్, మా ఫ్రెండ్స్ రూల్ నెంబర్స్ ఈజీగా గుర్తుంటాయి.
సో అవి ఎందుకు అలవాటు ఉన్నాయి. సో అందుకే నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఇచ్చి వాళ్ళ ఫంక్షన్ గుర్తుపెట్టుకున్నాను. సో లైక్ ఇది సపోజ్ నా రూల్ నెంబర్ అనుకోండి, 1 అనేది ఆల్ ఫ్యాక్టరీ. సో నా నేమ్ వచ్చేసి దీపిక, నా ఫంక్షన్ ఇది ఆల్ ఫ్యాక్టరీ కాబట్టి సో నోస్ స్మెల్ హెల్ప్ అవుతుంది. సో నా ఫంక్షన్ ఇది అన్నట్టు నేను అలా గుర్తుపెట్టుకుంటాను. మీకు బెటర్గా ఉంటే ఈ వేలో గుర్తుపెట్టుకోండి. మొత్తం 12 ఉంటాయి కదా. సో ఈ 12 క్రేనియల్ నర్వ్స్ మీద మీకు బ్రెయిన్ చాప్టర్లో ఒక లెసనే ఉందన్నమాట. సో బెటర్ మీరు ఇప్పటి నుంచే ఈ 12 గుర్తుపెట్టుకోండి, ఆ టర్మ్స్ అన్నీ రావాలన్నమాట. సో నిజం చెప్తున్నాను, క్రేనియల్ నర్వ్స్ మీద నెక్స్ట్ ఒక లెసనే ఉందన్నమాట. సో ఇక్కడే మీరు ఆ 12 నేర్చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ఈ అప్లైడ్ అనాటమీ. సో ఏ టాపిక్ వెళ్ళినా కూడా అప్లైడ్ అనాటమీ పక్కా ఉంటుంది. ఈ అప్లైడ్ అనాటమీలో ఏం నేర్చుకుంటామంటే లైక్ ఇప్పుడు ఒక టిష్యూ ఒక ఆర్గన్ ఉంటే ఎలా హెల్ప్ అయిందో, ఇఫ్ ఇన్ కేస్ అది లేకుంటే ఏమవుతుందో గురించి చెప్తుంటారు ఈ అప్లైడ్ అనాటమీలో. సో ఇక్కడైతే నర్వ్ ఇంజురీ. సో నర్వ్ ఇంజురీ అయితే నెక్స్ట్ ఏమవుతుందని, నెక్స్ట్ డీమైలినేషన్. సో ప్రజెన్స్ ఆఫ్ మైలినేషన్ అంటే మైలినేటెడ్ షీత్ అది ఇది అనుకున్నాం. సో అది ప్రొటెక్షన్ ఇస్తుంది, సపోర్ట్ అని. సో ఇక్కడ డీమైలినేషన్ అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ద మైలిన్ షీత్ ఎక్కడ ఇన్ ద సిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్. సో ఏమవుతుంది, లీడ్ టు లాస్ ఆఫ్ సెన్సేషన్ అండ్ మోటార్ కంట్రోల్. ఇది ఓకే. న్యూరాల్గియా, ఏ సివియర్ పెయిన్ అలాంగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నర్వ్. సో నర్వ్లో ఉన్న పెయిన్, సివియర్ పెయిన్ని న్యూరాల్గియా అంటారంట. సో ఇది ఈరోజు నర్వస్ టిష్యూ. ఇది ఇవాల్టి టాపిక్ నర్వస్ టిష్యూ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.